శ్రీ గురుభ్యో నమః. మనము మద్రాస్ ప్రాంతంలో కుంభకోణం అనేటువంటి కుంభేశ్వర మహా పరిసర ప్రాంతంలో ఉండబడేటువంటి యొక్క నవగ్రహ ఆలయాలలో కుజగ్రహ ఆలయానికి మనం ఇక్కడికి వచ్చాము. ఆ కుజుడి యొక్క అనుగ్రహం పొందాలని, ఆయన దర్శనం చేసుకోవడానికి వచ్చాము. ఇక్కడ కుజుడి యొక్క ప్రార్థన, ఆయన మంత్రం, ఆయన ధ్యానము, ఆయన ఋషి, ఆయన ఛందస్సు మనం ఇక్కడ చేసుకుంటున్నాం. ఓం అంగారకాయ నమః. అగ్నిర్మూర్ధేత్యస్య మంత్రస్య విరూప ఋషిః అంగారగ్రహో దేవతా త్రిగాయత్రీ ఛందః. అంగారగ్రహ దేవత ప్రత్యవతా సహిత అంగారగ్రహ దేవత ప్రసాద్యర్థే అంగారగ్రహ ఆరాధనే వినియోగః. అగ్నిర్మూర్ధ అంగుష్టాభ్యా నమః. దివః కకత్ తర్జనేభ్యా నమః. పృథివ్యా మధ్యమాభ్యా నమః. అజం అనామికాభ్యా నమః. అపాగం రేతాగం శ్రీ కనిష్ఠికాభ్యా నమః. జన్వతి కరతలకృష్టాభ్యా నమః. అగ్నిర్మూర్ధ హృదయాయ నమః. దివః కకుతు శిరసే స్వాహా. పురక్ష పృథివ్యా వతి పృథివ్యా శిఖాయే వచరు. అయం కవచాయహం. అపాగం రేతాగం శ్రీ నేత్రత్రజాయ భూషడు. జన్వతి అస్త్రాజపటు భోర్భవస్వరోమితి దిగ్బంధః. ధ్యానం యామ్యేకదా శక్తిధరశ్చూలే వరప్రదో యామ్యముఖోతిరిక్తః. కుజస్తవంతి విషయస్త్రికోఢస్తస్మిన్ భరద్వాజకులే ప్రసూతః. రక్తాంబరో రక్తబపుఃకిరీటే చతుర్భుజో మే చకమో గతావృత్. ధరాసుతశక్తిధరశ్చూలే సదా మమ స్యాద్ వరద ప్రశాంతః. ఓమగ్నిర్మూర్ధా దివః కగత్పతిః పృథివ్యా అజం. అపాగం రేతాగం సృజన్వతి శోనా ప్రతివిభవాన్ రక్షరా నివేచని యచ్ఛానశ్చర్మ సప్రదాః. క్షేత్రస్యపతినా భజగం హితేనే భజామతి. రామస్వం పూతయిత్వా తనోముదాతీదృశే. ఓం భూర్భువస్సువః. అంగారకగ్రహే ఆగచ్చ. అంగారకగ్రహం రక్తవర్ణం రక్తగంధం రక్తపుష్పం రక్తమాల్యాంబరధరం రక్తఛత్రధ్వజరథపతాకాదిశోభితం దివ్యరథసమారూఢం మేరుం ప్రదక్షిణే కురుబాణం కిరీటినం సుఖాసీనం పత్నీ పుత్రపరివారతమేతం గ్రహమండలే ప్రవిష్టమస్మిన్నధికరణే సూర్యగ్రహస్య దక్షిణదిగ్భాగే త్రికోణాకారమండలే ఆఢగధాన్యస్యోపరి భగవంతం అధిదేవత ప్రత్యధిదేవత సహిత కుజగ్రహదేవతాం ధ్యాయామి ఆవాహయామి. ఈ కుజుడి యొక్క అనుగ్రహం ప్రతి మానవుడికి కావాలి. జాతకరీత్యా కానీ, చంద్రలగ్నరీత్యా కానీ, లగ్నరీత్యా కానీ కుజుడు ప్రతి మానవుడి జాతకంలో జన్మంలో, ద్వితీయంలో, చతుర్థంలో, సప్తమంలో, అష్టమంలో, వ్యయంలో ఇటువంటి యొక్క స్థానాలలో కుజ సంచారం కలిగినప్పుడు, మరియు వివాహ విషయంలో కానీ, జీవన సరళిలో కానీ, సంతాన విషయంలో కానీ, మరి యొక్క భార్యాభర్తల యొక్క అనుసంధాన విషయంలో కానీ కొన్ని లోపాలు జరిగినప్పుడు ఈ కుజుడి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా మనకు ప్రతి జాతకంలో అవసరం ఉంటుంది. కనుక ఉభయ వర్గాలకు కూడా సరి సమానంలో కుజుడుంటేనే వివాహానికి మనకు వస్తుందని మనకు వేద ప్రమాణం ఉంది. దాని ప్రకారమే కుజుడు జన్మస్థానంలో, ద్వితీయ స్థానంలో, చతుర్థ స్థానంలో, సప్తమ స్థానంలో, అష్టమ స్థానంలో, వ్యయస్థానంలో కుజ సంచారం కలిగినప్పుడు కుజదోషము అంటారు. అటువంటి కుజదోషం పరిహారం కావాలంటే కుజుడి యొక్క క్షేత్రానికి వచ్చి కుజుడి యొక్క ఆరాధన, కుజుడికి అభిషేకం, కుజుడికి అర్చన, కుజుడికి యొక్క హోమం కూడా చేసుకుని తద్వారా శాంతిని పొందుతారు. ఇక్కడ మనం ఈ కుజుడి యొక్క ఆరాధన చేసుకోవడానికి ప్రత్యేకించి కుంభకోణం దగ్గర ఉండబడేటువంటి కుజ దేవాలయానికి వచ్చాము. ఇక్కడ ఈ ఆలయంలో ఉండబడేటువంటి యొక్క శక్తిని ఆపాదించడానికి మనమే కాకుండా వచ్చినటువంటి భక్తులందరూ కూడా సర్వేషాం ఆగతానాం భక్తానాం ఆగమిష్యమాణానాం సర్వందరికి కూడా కుజశాంతి కలగాలని, తద్వారా కుజదోషం వల్ల సమస్తమైనటువంటి రుణబాధలు తొలగిపోవాలని, పూజ అంటే భూమి పుత్రుడైన, ధన సంపద కానీ, భూ సంబంధమైనటువంటిది కానీ, వివాహ విషయ సంబంధం కానీ ఏ రకమైనటువంటి ఇబ్బందులున్నా ఆ కుజుడి యొక్క అర్చన వల్ల, కుజుడి యొక్క పూజ వల్ల, కుజుడి యొక్క హోమం వల్ల, కుజుడి యొక్క శాంతి జరిగి తద్వారా సుఖశాంతులు కలుగుతాయని మనకు కూడా వేద ప్రమాణం ఉంది. ప్రస్తుతంలో ప్రజలలో జనాలలో కూడా కుజదోషం ప్రబలంగా ఉన్నదని చెప్పవచ్చు.
ముందు వివాహం అనగానే కుజుడు ఎక్కడున్నాడు, కుజదోషం ఉందా లేదా, కుజదోషం కలిగిన పిల్లకు కుజదోషం అని కన్యను పురోగరుని ఇచ్చి చేయాలి అనేటువంటి భావన ఉంటుంది. కుజదోషం లేకపోతే వివాహం పనికిరాదని కూడా చెబుతున్నారు. అటువంటి యొక్క సమస్త దోషాలన్నీ తొలగించుకోవడానికి కుజుడి యొక్క ప్రార్థన చాలా ముఖ్యమైన అవసరము. తద్వారా మేము గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా ఇక్కడికి వచ్చాము. ఈ కుజుడి యొక్క దర్శనం చేసుకున్నాము. తద్వారా ఆ గ్రూపులో సంస్థ అధిపతి కానీ ఆయన చేసేటువంటి యొక్క యాత్ర మరి యాత్రికులకు కానీ వాళ్ళందరికీ కూడా ఈ కుజుడి అనుగ్రహం కలిగి సుఖశాంతులతో అష్టైశ్వర్యములతో భోగభాగ్యములతో వర్ధిల్లుతూ శాంతంగా ఉండాలని ఆ కుజుడి యొక్క ప్రార్థన చేసుకుంటూ కుజ ప్రభావం చేత సుఖశాంతులు కలగాలని అని కోరుకుంటూ ఈ యొక్క కుజుడి యొక్క ధ్యానం చేసుకుంటున్నాము. ఇది చాలా పవిత్రమైనటువంటి క్షేత్రం. అన్నిట్లో తమిళనాడులో చాలా విశిష్టమైనటువంటి అతి పురాతనమైనటువంటి దేవాలయం ఇది. ఈ దేవాలయంలో రోజు నిత్యం నైవేద్యం, పూజలు, పునస్కారాలు చేయటం వలన దేవుడి యొక్క శక్తి ప్రతి మానవులు తొందరగా మనకు ఆటంకం లేకుండా కలుగుతుంది. అందుకే అంత దూరమైనా కానీ కుజక్షేత్రానికి వెళ్ళి దర్శనం చేసుకుంటే సమస్త దోషాలు కూడా నివృత్తి అయిపోయి ఆనుకూలత ఏర్పడుతుందనే భావంతో అనుకున్నాము. ఆ కుజుని అనుగ్రహం ప్రజలందరికీ కూడా కావాలని మనసా వాచా కరుణ కోరుకుంటూ ఆ ప్రార్థన చేసుకుంటున్నాం. హరి ఓం తత్సత్.